ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఎపిక్ ఎడిటింగ్ అయితే చేయబోతున్నాం. చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది బాయ్స్ వర్షన్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే చూసి లైక్ చేయండి. డెమో చూద్దాం. తన పేరు చంద్రరా. ఓకే, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇందులో ఇంకా కొన్ని డిఫరెన్స్ అయితే చేసుకోవచ్చు ఇందులో. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా దేనికి నేను ఒక 1.5 hours నుంచి చేస్తున్నా ఈ రింగ్. దానికి సంబంధించింది బ్యాక్గ్రౌండ్ కోసం మీరు ప్రింటెస్ట్ యాప్ అయితే యూజ్ చేయండి. ప్రింటెస్ట్లో మీకు చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు దొరుకుతూనే ఉంటుంది. కానీ మీరు వెతకాలి, అవి ఎక్కడెక్కడ ఉంటుంది అనేది వెతకాలి. చూస్తూ మీరు మ్యాక్సిమం సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే మీకు సజెషన్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటుంది. కొంచెం మనకు న్యాచురల్ కావాలా, లేకపోతే సంథింగ్ డిజైన్ కావాలా, లేకపోతే అసెటిక్ టైప్లో కావాలా, లేకపోతే కొంచెం ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేది కావాలనేది మీరు చెప్తున్నా కదా. మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు 100 ఆటోమేటిక్గా సజెషన్ ఇస్తుంటుంది. అది కొంచెం సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్ కానీ సంథింగ్ అలాంటి. అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫోటో రూమ్ యాప్లో కొన్ని ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్లో కూడా పెట్టాను, కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం మెయిన్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చేస్తే మీరు ఆ ట్రెండింగ్ని బట్టి మీరు ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేయండి, నార్మల్గా పోస్ట్ చేయండి, వస్తుంది రీచ్ అయితే. ఓకే, ఇది మనకు బాయ్స్ వర్షన్ కాబట్టి బాయ్స్ వర్షన్ ఎప్పటివరకు ఎవ్వరు చేయలేరు. నాకు ఐడియా ఉన్నంత వరకు మ్యాక్సిమం ఎవ్వరు చేయలేదు, మనమే చేస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఒక్కటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రభాస్ అన్న ఫోటో పెట్టి నేను చేసిన. ఇందులో మీరు ఎప్పుడైనా కానీ ఒకటే ఫోటో పెట్టి ఒకటే పర్సన్ ఫోటో పెట్టి చేయకూడదు. మీరు ఒక 3-4 యాక్టర్స్ కానీ సంథింగ్ బాయ్స్ కానీ వాళ్ళ ఫొటోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మీకు మంచి రీచ్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఫాంట్ డిస్క్రిప్షన్లో పెడతాను. మెటీరియల్స్ ఏమైనా ఉంటే కూడా వీడియోంటే పెడతాను. చాలా ఉన్నాయి మెటీరియల్స్ అండి. అంటే మీకు మెటీరియల్ గురించి చెప్పాను కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, తర్వాత మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఐ షార్ట్ అయితే ఉంది. ఈ ఐ షార్ట్ అయితే ఇక్కడ మనకు కింద ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని మీరు సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ మీకు నచ్చిన ఫోటో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సంథింగ్ ఏదైనా ఉంటే, అంటే మీకు ఏదైనా కొంచెం మీకు బాగా అనిపించే ఫోటో ఏదైనా ఉంటే దాన్ని మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగానే ఉంటుంది. ఓకే, నేను అదే కంటిన్యూ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి చూడండి, కొన్ని ఫోటో యానిమేషన్ చాలా బాగానే ఉంటుంది ఇందులో. అంటే దానికి తగ్గట్టు మంచి యానిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి మనకు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇదైతే ఉంది, దీన్ని మీరు తగ్గినట్టు ఈ ప్లేసెస్ చేంజ్ చేయడం అని ఇలా ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్ అది నచ్చకపోతే అది మీరు తీసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సంథింగ్ బ్లా ఏదైనా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ పెట్టేటప్పుడు మాత్రం బ్లాక్ అండ్ వైట్లో చేయకండి. బ్లాక్ అండ్ వైట్లో కాకుండా నార్మల్గా పెట్టండి. మీరు బ్లాక్ అండ్ వైట్లో చేద్దామని అనుకుంటే చిన్న సజెషన్ ఏంటంటే కొంచెం ఫస్ట్ అయితే చాట్‌జీపీటీలో కొన్ని ఫొటోస్ని కొంచెం కార్టూన్ టైప్లో క్రియేట్ చేసి పెట్టండి ఇక్కడ. ఎందుకు అలా అంటున్నా అంటే ఇప్పుడు ఈ సంథింగ్ ఇలాంటి ఫొటోస్కి మంచి కార్టూన్ లుక్ ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి అది మీరైతే కొంచెం దృష్టిలో పెట్టండి. అండ్ ఫాంట్స్ ఇవి అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. సంథింగ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.